తెలంగాణలో సుమారు 70,000 మంది రైతులు 1,50,000 ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నారు. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఎక్కువగా పసుపు పంట సాగు జరుగుతోంది. ప్రతి సంవత్సరం సుమారు 2,90,000 మెట్రిక్ టన్నుల పసుపు దిగుబడి వస్తోంది. దేశంలో పసుపు సాగులో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా దానికి నిజామాబాద్ కేంద్ర బిందువుగా ఉంది. ఏటా రాష్ట్ర అవసరాలకు 22 మెట్రిక్ టన్నుల పసుపును ఉపయోగిస్తున్నారు. మిగతా 2,68,000 మెట్రిక్ టన్నుల పసుపు ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి అవుతోంది. నిజామాబాద్ పసుపునకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. పసుపు బోర్డు ఏర్పాటుతో ఈ ప్రాంత రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో పసుపు పంట సాగుపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి బొబ్బిలి నర్సయ్య అందిస్తారు. నర్సయ్య, చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో పసుపు సాగుపై రైతుల స్పందన ఎలా ఉంది? పంట దిగుబడి, గిట్టుబాటు ధర పైన వాళ్ళ స్పందన ఏంటిది? గిట్టుబాటు ధర ఈ సంవత్సరం మాత్రం ఎక్కువ ఉందని చెప్పి అంటున్నారు. అదే విధంగా నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరు, బోధన్, జక్కలపల్లి, బాల్కొండ ప్రాంతాల్లో పసుపును ఎక్కువ పండిస్తారు. గతంలో నిజామాబాద్ జిల్లాలో బంగారు పథకాన్ని తీసుకున్న రైతులు కూడా ఉన్నారు. అదే విధంగా ఈ సంవత్సరం మాత్రం రేట్ ఎక్కువ ఉంది. ఇక్కడనే మన మార్కెటింగ్ చైర్మన్ గారు ఉన్నారు, వారితో తెలుసుకుందాం. వారు రైతులను వేరే రాష్ట్రాలకు తీసుకుపోయి అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. మరి ఈ రేటు మొన్న అనివార్య కారణాల వల్ల వర్షాలు పడట్ల వల్ల తడిచి కొంచెం రేటు తగ్గిందని చెప్పి అంటున్నారు. ఇప్పుడే ముప్ప గంగారెడ్డి గారు మార్కెటింగ్ చైర్మన్ ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. ఈసారి రేటు ఎలా ఉంది? ఈసారి బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే మొట్టమొదటి ఫస్ట్ నుంచి కూడా రేటు మంచి 10,000కు తగ్గకుండా వస్తూనే ఉన్నది. గత సంవత్సరం ఈ టైం కూడా పోలిస్తే ఈ సంవత్సరం బెటర్గా ఉంది. ఎందుకంటే మోడల్ ప్రైస్ కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువనే ఉంది. రైతుకు ఎప్పుడు కూడా తక్కువ లేదు. ఇప్పుడు వర్షాలు పడ్డాయి, కొంచెం తగ్గిందని అంటున్నారు, కానీ అది కూడా కొంచెం 500 రూపాయలు డిఫరెన్స్ అవుతుంది తప్ప అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఎందుకంటే పసుపు రేటు ఎంత ఉండేను, బంగారం రేటు అంతే ఉండేని చెప్పి కూడా అంటున్నారు. మరి ఆ రేటుకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? బంగారం రేటు ఎక్కడో చుక్కలు అందుకోకుండా 1,00,000 రూపాయలు అయింది. 1,00,000 రూపాయలు క్వింటాల్ కావాలంటే కష్టమవుతుంది కదా. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక క్వింటల్ పసుపు తీసుకుపోతే తులం బంగారం వస్తుందనే మాట వాస్తవం. కానీ ఇప్పుడు అది బంగారం చుక్కలు చూస్తుంది కాబట్టి దాన్ని పోల్చలేం కనుక. కానీ పసుపు రేటు మాత్రం ఖచ్చితంగా రైతుకు మంచి రేట్ వస్తుందని చెప్పేసి. నర్సయ్య గారు, పసుపు సాగుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలను కోరుతున్నారు రైతులు? గవర్నమెంట్ రైతులు ఎలాంటి ప్రోత్సాహం కోరుతున్నారు? రైతులు పరికరాలను ఇస్తే ఇంకా బాగుంటది. గతంలో 10 క్వింటాల, ఒక ఎకరానికి 10 క్వింటాలు అవుతుంటే ఈసారి మాత్రం 6 నుంచి 7 క్వింటాల్లో పసుపు పండిస్తున్నాం అంటున్నాం సార్. అదే విధంగా మనం చైర్మన్ గారితో చేస్తున్నాం. రైతులకు ఎలాంటి పరికరాలు అవసరం? పసుపు బోర్డు వచ్చింది నిజామాబాద్ జిల్లాకి. పసుపు బోర్డు వచ్చింది. పసుపు బోర్డు వల్ల మంచి వంగడాలు తీసుకొచ్చేసి, మొన్న చైర్మన్ గారు కానీ సెక్రటరీ గారు కానీ మంచి వంగడాలు తీసుకొచ్చేసి మనం 26 రాష్ట్రాల్లో మనం పసుపు పండిస్తా ఉన్నాం. మంచి వంగడాలు తీసుకొచ్చేసి రైతుకు మేలు జరిగే విధంగా మనం పసుపు సప్లై చేద్దామని చెప్పడం జరిగింది. అదే కాకుండా రైతుకు కావాల్సిన యంత్రాలు ఇలా మ్యాచర్ ఇదే కానీ, తర్వాత ఇది మనం ఉడకబెట్టడానికి